ఈరోజు గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరి ఒక విద్యావేత్తను విద్యాలయాలకు సంబంధించిన ఒక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. గతసారి మా సీనియర్ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించడం, వారు అనేక సందర్భాల్లో మరి ఈ ప్రాంతాలకు సంబంధించిన పట్టభద్రులకు సంబంధించిన అంశాలు ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఈరోజు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఓ ప్రక్కన డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, టీచర్స్ కానీ, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్సే కానీ, ఈరోజు మా లాయర్ మిత్రులకు కానీ, వివిధ ప్రొఫెషన్స్కు సంబంధించిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలను ప్రభుత్వంలో ఉండి పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణం. దాంతోపాటు అనేక మంది గ్రాడ్యుయేట్స్గా ఉండి రాబోయే కాలంలో వారి భవిష్యత్తు గురించి ఏ ఆలోచన చేయాలన్నది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్న తరుణంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యావత్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు, నాయకులు, మిత్రులు, పెద్ద నా సీనియర్ నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని మా ప్రయత్నం. అదేవిధంగా ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి ఒక ప్రక్కన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ఇంకో పక్కన ఈరోజు టీచర్స్కు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నవారు ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ చేస్తూ, అదేవిధంగా ప్రతి విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారికి నైపుణ్యం గల విద్యను అందించాలనే ఒక ప్రక్రియలో స్కిల్స్ని, నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈరోజు ఒక అప్పర్ మరి మా కౌన్సిల్లో ఉండి వారి వంతు సహకారం, వారి వంతు కోఆర్డినేషన్, వారికి ఉన్న అనుభవాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.